హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా పేరు సాగర్. నా ఛానల్ పేరు సరదా సాగర్. నేను నా లైఫ్‌లో జరిగిన ఒక ఫస్ట్ జెర్సీ మూవ్‌మెంట్‌ని ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ మూవ్‌మెంట్‌ని జెర్సీ మూవ్‌మెంట్ అని నేను ఎందుకన్నానో తెలుసుకోవాలి. ఈ జెర్సీ మూవ్‌మెంట్ ఇంత లేట్ ఎందుకయిందో ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సో, వీడియోలోకి వచ్చేస్తే మ్యాటర్ ఏందంటే 2018లో సంక్రాంతికి మా నాన్న ఈ బండిని అయితే మా ఇంటికి తెచ్చాడు. ఇది మా ఫ్యామిలీకి ఫస్ట్ టూ వీలర్ బండి. అప్పుడు ఆ టైంలో మనకి ఇది పెద్ద బుల్లెట్ బండిలాగా కనిపించేది. ఎందుకంటే ఆ టైంలో మనకి బండ్ల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మనకి కెమెరాస్ మీద, ఫోన్ల మీద అయితే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో, ఏ బండి అయితే ఉందిలే అని చెప్పి నేను దాదాపుగా 7 సంవత్సరాలు 2018 నుంచి అక్టోబర్ 8వ తారీఖు దాకా నేను ఈ బండి మీదనే తిరిగా. ఈ ఎక్సెల్ బండి తీసుకున్న 2 సంవత్సరాలకి ఒక స్కూటీ కానీ బండి కానీ తీసుకుందాం అనుకున్నాను. కానీ డబ్బులు లేక ఆగిపోయాను. ఆ తర్వాత మా అన్న పత్తిపాటి చందు అన్న దగ్గర ఒక 70,000 అప్పు చేసి స్కూటీ అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత మైండ్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం స్కూటీ తీసుకుంటే దాని ఆయిల్కి కానీ ఈఎంఐలకు కానీ మనమే పనిచేసి ఎదురు డబ్బులు పెట్టాలి. అదే ఒక కెమెరా తీసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుంటూ వెడ్డింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్ని ఈఎంఐలు కట్టుకుంటూ ఎంతో కొంత దాచుకొని మనం తర్వాత స్కూటీ అయితే తీసుకోవచ్చు అని అనుకున్నాను. సో, ఆ 70,000 తీసుకొని విజయవాడ వెళ్ళి నేను నా ఫ్రెండ్ హర్ష మేమిద్దరం విజయవాడ వెళ్ళి కెమెరా అయితే తెచ్చుకొని అనుకున్న విధంగానే వెడ్డింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుంటూ ఆ కెమెరా ఈఎంఐలు ఆ 70,000 అప్పు అయితే తీర్చేశాను మొత్తం. ఆ అప్పు కూడా తీరిపోయాక నాకు స్కూటీ తీసుకోవాలనిపించింది. కానీ నాకు మొదట్లో ఏ ఆలోచన అయితే వచ్చిందో మళ్ళీ అదే ఆలోచన మైండ్లో వచ్చి ఈ కెమెరాతో పాటు కంప్యూటర్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నా దగ్గర ఒక స్కిల్ ఉంది, డిజైనింగ్ స్కిల్ ఉంది. నాకు ఫైల్స్ స్టోరేజ్కి కానీ ఆల్బమ్ డిజైన్కి కానీ ఒక కంప్యూటర్ కావాలని చెప్పి కంప్యూటర్ తీసుకుంటే బాగుంటుందని మళ్ళీ ఒక ₹1,00,000 అప్పు చేసి కంప్యూటర్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఆ అప్పు కూడా తీర్చుకున్నాను. ఆ తర్వాత కంప్యూటర్ తీసుకున్న తర్వాత ఆల్బమ్స్ డిజైన్ చేస్తున్నాను, ప్రోగ్రామ్లు చేస్తున్నాను. కానీ డబ్బులైతే కనపడట్లేదు. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తున్నారు కానీ తర్వాత పూర్తి పేమెంట్ అయితే మనకు రావట్లేదు. ఇది ఎందుకో రిస్క్ అనిపించి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో నాకైతే డబ్బులు రావట్లేదు అనిపించి ఒక షాప్ అయితే పెడదాం అనుకుని ఆలోచించాను. ఏం షాప్ పెడదామని ఆలోచించినప్పుడు నా దగ్గర డిజైనింగ్ స్కిల్ ఉంది. అప్పటికి నేను కొన్ని ఫ్లెక్సీలు కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఫ్లెక్సీ డిజైనింగ్ షాప్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఫ్లెక్సీ డిజైనింగ్ షాప్ అయితే పెడదాం అనుకున్నాను కానీ ఆ టైంలో నా దగ్గర సేవింగ్స్ ₹1 కూడా లేదు. అందులోనూ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఎలాగోలా షాప్ పెట్టాలని చెప్పి 16,000 వడ్డీకి తెచ్చి ఆ షాప్ అతను రెంట్ అడ్వాన్స్ ఇచ్చేసి ఎలాగోలా షాప్ అయితే తీసుకున్నాను. షాపు తీసుకున్నాను కానీ షాపులోకి కావాల్సిన వస్తువులు కొనడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. ఫ్లోర్ మ్యాట్ కానీ, కుర్చీలు కానీ, ఫ్యాన్ కానీ కనీసం ఏవి కొనడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. తీసుకున్న షాపు పడమర ఫేసింగ్ వైపు అవడం వల్ల ఎదురెండ లోపలికైతే వచ్చేసి మధ్యాహ్నం ఒకటైతే చాలు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదురెండ లోపలికి వచ్చేసేది. కొన్ని సార్లు అయితే ఎదురెండకు తట్టుకోలేక నేను షాప్ షట్టర్ క్లోజ్ చేసేసి కిందకి వెళ్ళేవాడిని. కానీ కస్టమర్స్ మాత్రం నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాతో పాటు ఒళ్ళంతా చెమటలు కారుతున్నా సరే అలానే కూర్చున్నారు షాప్లో. నాకు కస్టమర్లు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ కస్టమర్ల సపోర్ట్తోనే షాపులో ఒక్క ఫ్యాన్ కూడా లేకుండా నేను అదే విధంగా షాపుని 3 నెలలు అయితే రన్ చేసి కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని ఆ తర్వాత షాపుకి కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. కుర్చీలు కానీ, ఫ్లోర్ మ్యాట్ కానీ, ఫ్యాన్ కానీ, పార్టీషన్ మొత్తం అయితే నేను కొనుక్కున్నాను అనమాట. అలా షాపుకి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని షాప్ రన్ చేస్తూ ఉండగా నాకు మళ్ళీ బండి తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ అదే టైంలో ఎండాకాలం కూడా వచ్చింది. అసలు అంత ఫిక్స్ అయిపోయానంటే బండి తీసుకోవాలని అంత ఫిక్స్ అయిపోయా. కానీ ఎండాకాలం రావటం నాకు చాలా నన్ను వెనక్కి లాగిందనమాట. ఎందుకంటే షాపు ఎదురెండ అవటం వల్ల నాకు షాపులో ఫ్యాన్ గాలికి ఉండలేకపోయాం. ఫ్యాన్ లేకుండానే ఉండగలమేమో కానీ షాపు ఫ్యాన్ గాలికి వచ్చే వేడికి ఉండలేకపోయాం అన్నమాట. కస్టమర్లు కూడా చాలా వరకు ఉండలేకపోతున్నారు. ఆ తర్వాత నా దగ్గర ఉన్న సేవింగ్స్లో 14,000 ఉంటే 11,000 డౌన్ పేమెంట్ కట్టి మా అక్క పేరు మీద నేను ఏసీ అయితే తీసుకోవాల్సి వచ్చింది. షాప్లోకి ఏసీ అయితే తీసుకొని ఒక ఏసీ అయితే బిగించాను. ఇక బండి కొనాలన్న ఆలోచనని పూర్తిగా మైండ్లో నుంచి తీసేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 7 సంవత్సరాలు అయితే నేను ఈ బండి మీద తిరిగాను. ఈ బండి మీద ఎన్నో పనులు చేశాను. ఈ బండి మీదనే డెలివరీ బాయ్గా చేశాను. ఈ బండి మీదనే క్యాటరింగ్కి వెళ్ళాను, ఫంక్షన్లకు వెళ్ళాను, ఊర్లకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఈ బండి మీదే వెళ్ళాను. వెడ్డింగ్ ప్రోగ్రామ్స్కి ఫొటోస్ తీయాలన్నా కానీ ఈ బండి మీదే వెళ్ళాను. ఈ బండి మీద నేను వెళ్తుంటే నా వెనకాల నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మరి కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి కుర్రోడు ఏంట్రా ఈ బండి నడుపుతున్నావు ఏందిరా అని చాలాసార్లు బాధ పెట్టారు. అలా నన్ను చూసి నవ్వుకున్నా, నన్ను బాధ పెట్టినా నేను ఎప్పుడు వాళ్ళని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అలా జనాల గురించి, పరువు గురించి ఆలోచించకుండా నా పని నేను చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చి అక్టోబర్ 9వ తారీఖున
మన యాక్సెస్ 125 స్కూటీ అయితే తీసుకున్నాను. అలా ఆ కష్టాలన్నీ దాటుకొని వచ్చి దీన్ని కొన్నాను కాబట్టి ఈరోజు నాకు ఇది లైఫ్లో ఒక మంచి జెర్సీ మూమెంట్ అయిందనమాట. సో నా కష్టాన్ని గుర్తించి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సరదా సాగర్.